మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పేటువంటి యోచనలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఉన్నారా అంటే అవునని సమాధానం వినబడుతుంది. ప్రధానంగా వైసీపీ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కన్నబాబు రాజు. అనకాపల్లిలో వైసీపీ నిర్వహించినటువంటి చలో పంచదారుల కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం, ప్రధానంగా 2019లో వైసీపీ తరపున ఎలమంచిలి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కన్నబాబు రాజు ఓడిపోయారు. ప్రధానంగా ఎలిమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ పదవిని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అప్పగించారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో వైసీపీకి కన్నబాబు రాజు రాజీనామా చేస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నట్లుగా ఆయన మరికొన్ని రోజుల్లో వైసీపీని దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యం. సో కొన్ని రోజులుగా వైసీపీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చలో పంచదారుల అనేటువంటి కార్యక్రమానికి కూడా ఆయన గైర్ హాజరయ్యారు. ప్రధానంగా వైసీపీ అధిష్టానం ఇప్పటికే కరణం ధర్మశ్రీని కూడా ఇన్ఛార్జ్ గా సమన్వయకర్తగా నియమించినటువంటి నేపథ్యంలో సో కన్నబాబు రాజు అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వైసీపీకి దూరం కాబోతున్నారా? గత కొన్ని రోజులుగా వైసీపీ నిర్వహించినటువంటి కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ రావడం కూడా ఇలాంటి బలమైనటువంటి వాదనను మరింత బలపరుస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కన్నబాబు రాజు వైసీపీకి దూరం కాబోతున్నారా? సో ప్రధానంగా కరణం ధర్మశ్రీ నియామకం కన్నబాబు అసంతృప్తికి ప్రధానమైనటువంటి కారణం. అసలు ఏమంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గుడ్ బై చెప్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే గత ఎన్నికల్లో సుందరపు విజయ్ కుమార్ అక్కడ గెలవడం, జనసేన ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అయితే ఈ 2024 ఎన్నికల ఓటమి తర్వాత కన్నబాబు రాజును పార్టీ అధిష్టానం తప్పించింది. కన్నబాబు రాజు స్థానంలో కర్ణం ధర్మశ్రీని యలమంచిలి ఇన్ఛార్జ్ గా నియమించింది. యలమంచిలి ఇన్ఛార్జ్ గా నియమించడంతో ఇక్కడ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం అంశాలపైన కరణం ధర్మశ్రీ విస్తృతంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. మరోపక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే కాదు, పార్టీ అధిష్టానం ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది. నిన్న అనకాపల్లి జిల్లాలో జరిగిన చలో పంచదారుల కార్యక్రమానికి కూడా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు దూరంగా ఉన్నారు. ఆ పర్యటనలో ఏదైతే టీడీపీ నేతలు, బీజేపీ నేతలు కలిసి మైనింగ్ చేస్తున్నారు, పంచదారులను కొల్లగొడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఆందోళన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ కార్యక్రమానికి కూడా కన్నబాబు రాజు దూరంగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన 2024 ఓటమి తర్వాత ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కన్నబాబు రాజు రాజకీయాలకు, వైసీపీకి గుడ్ బై చెప్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో యలమంచిలి నుంచి కన్నబాబు రాజు గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్ గా లేరు అనే కోణంలోనే జగన్ అక్కడ ధర్మశ్రీని నియమించినట్టు కూడా గతంలో ప్రచారం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇటు కూటమి నేతల పైన రోజు రోజుకు పెరుగుతున్న అసంతృప్తి, మరోపక్క ఉత్తరాంధ్ర కూడా వైఎస్ఆర్సీపీ జోరుగా యాక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కన్నబాబు రాజు అటు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరడం గెలవడం జరిగింది. 2024 ఓటమి తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆయన స్తబ్దతగా ఉన్నారు. ప్రస్తుతం అయితే మీడియా సర్కిల్స్ లో కూడా ఆయన వైసీపీకి గుడ్ బై చెప్తారు. అక్కడ జగన్ మరో ఇన్ఛార్జిని నియమించడం వల్లే ధర్మశ్రీ అక్కడ యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యలమంచిలి ప్రస్తుత ఇన్ఛార్జ్ గా కరణం ధర్మశ్రీ ఉండడం, నిన్న అనకాపల్లిలో ఏదైతే 2004లో 2009లో 2019లో అంటే పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సీనియర్ నేతగా ఉన్న కన్నబాబు రాజు సో వైసీపీకి ఒకవేళ దూరం అయితే గత కొంతకాలంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఇదే వాదన ప్రధానంగా తలపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వేరే పార్టీ వైపు ఏమైనా ఆలోచన చేస్తున్నారా, లేదా ప్రత్యామ్నాయంగా రాజకీయ భవిష్యత్తును ఏమైనా నిర్మించుకోబోతున్నారా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే కూటమి అత్యంత బలంగా ఉంది. కూటమిలో ఇప్పటికే టికెట్లు రాని వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు కోకల్లలు. ఎందుకంటే గతంలో యలమంచిలి నుంచి గెలిచిన కన్నబాబు రాజు 2024 ఎన్నికల్లో ఓడిపోవడం, అక్కడ సుందరపు విజయ్ కుమార్ జనసేన నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి. ఇక్కడ కన్నబాబు రాజు రాజకీయంగా సైలెంట్ కావడం, మరోపక్క అక్కడ పార్టీ కార్యక్రమాలను, పార్టీకి సంబంధించిన నేతలను సమన్వయం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన నేపథ్యంలో భాగంగా జగన్ అక్కడ కరణం ధర్మశ్రీని ఇన్ఛార్జ్ గా నియమించారు. కరణం ధర్మశ్రీ కూడా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఆయన
షిఫ్ట్ అయ్యారు. 2019లో ఆయన గెలిచిన నియోజకవర్గం వేరైనప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి. అయితే ఇక్కడ కన్నబాబు రాజు కూటమిలో చేరడానికి కూడా అటు జనసేన టీడీపీకి సంబంధించిన నేతలు ఇప్పటికే ఫుల్ యాక్టివ్ గా ఉండడం, పార్టీకి సంబంధించి 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, అటు స్థానిక ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ 3 పార్టీల్లో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో కన్నబాబు రాజు ఒకవేళ వైసీపీని వీడి టీడీపీ కూటమిలో చేరినప్పటికీ అక్కడ ఆయనకు టికెట్ లభించే అవకాశాలు ఏమాత్రం లేవనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జరుగుతుంది. మరొక ఆయన కూటమిలో కూటమిలో చేరితే అక్కడ ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే అంశాలపైన కూడా మలగులపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కర్ణం ధర్మశ్రీ కూడా వేరే నియోజకవర్గం నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ కావడం, ఎన్నికలకు ముందు కూడా ఏమైనా జగన్ మళ్ళీ ఈ సీట్లు మార్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్న లోకల్ నేతగా ఉన్న కన్నబాబు రాజు వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని వైఎస్ఆర్సీపీలో ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కనబడడం లేదు, వైఎస్ఆర్సీపీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉండడం వల్ల అక్కడ మరో ఇన్ఛార్జ్ జగన్. ఇలాంటి సందర్భంలో ఒకవేళ కన్నబాబు రాజు నిజంగా పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతే వైసీపీ క్యాడర్ ఆయనతో పాటు వెళ్లకుండా ధర్మశ్రీ ఏ విధంగా కంట్రోల్ చేసి అలర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? మరి ముఖ్యంగా సామాజిక వర్గాలు కీ రోల్ పోషించేటువంటి నియోజకవర్గం ఎలమంచిలి నియోజకవర్గం, ఏ ఒక్కరు చేయి జారకుండా ఏ విధంగా వైసీపీ అలర్ట్ కాబోతుంది అనుకోవచ్చు? ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనే అక్కడ ధర్మశ్రీని ఇన్ఛార్జ్ గా నియమించారు జగన్. అయితే ఇక్కడ ప్రధానంగా ఓటమి తర్వాత నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఆయన అధ్యయనం చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా పార్టీకి సంబంధించిన నేతలను స్థానిక ఎన్నికలకు, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలను, కార్యకర్తలను కాపాడుకుంటారు. గతంలో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కర్ణం ధర్మశ్రీ. అయితే 2024 ఎన్నికలు ఆయన చోడవరంలో ఓడిపోయిన తర్వాత యలమంచిలి ఇన్ఛార్జ్ గా జగన్ నియమించారు. ప్రస్తుతం పార్టీ యాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నారు. అయితే ఇక్కడ కర్ణం ధర్మశ్రీని అటు చోడవరం కి మళ్ళీ జగన్ బదిలీ చేస్తారా లేక యలమంచిల్లోనే ఉంచుతారా అనే అంశం ఇప్పటిప్పుడు మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎన్నికలకు మరి 3 సంవత్సరాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇటు కన్నబాబు రాజు వయసు భయపడటం వల్ల తప్పించారా లేక తన కుమారుడికి అవకాశం ఇవ్వని మరోసారి అధిష్టానాన్ని కోరతారా అనేది కూడా చర్చ నడుస్తుంది. అయితే చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన వైసీపీ గుడ్ బై చెప్తారు అనేది విశాఖపట్నం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమిద మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వైసీపీ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమానికి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. నిన్న అనకాపల్లిలో వైసీపీ నిర్వహించినటువంటి చలో పంచదార్ల అనేటువంటి కార్యక్రమంలోనూ కన్నబాబు రాజు కనిపించలేదు. ప్రధానంగా వైసీపీ తరఫున 2019లో టికెట్ అందుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం, 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి వైసీపీ అధిష్టానం అప్పగించడంతో కన్నబాబు రాజు కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కరణం ధర్మశ్రీ కూడా నియోజకవర్గంలో యాక్టివ్ కావడం, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయడం, పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించడం, సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలకు కొంతవరకు అందుబాటులో ఉండడం కూడా కన్నబాబు రాజు అసంతృప్తికి కొంత కారణంగా తెలుస్తుంది. చూడాలి నిజంగా ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితిలో జనసేనకి కూటమిలో ఉన్నటువంటి పొత్తులో భాగంగా కేటాయించినటువంటి యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పుడు సొంత గూటికి మరి ముఖ్యంగా తిరిగి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన అక్కడ టికెట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని కన్నబాబు రాజు వీడబోతున్నారా? కరణం ధర్మశ్రీ యాక్టివ్ కావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా? గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అనేటువంటి క్వశ్చన్స్ మాత్రం యలమంచిలి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులతో పాటుగా కూటమి నాయకుల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.